అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలు. గడిచిన రాత్రంతా దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి దేవుడు ఎంతో గొప్ప అద్భుతవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి మన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ప్రియులారా, దేవుడు మన కోసం ఎంతోగానో ప్రాణం పెట్టారు. అయినప్పటికీ మనం పాపంలో జీవిస్తూ వచ్చాం కదా. అయినా కానీ రాత్రంతా తన దేవదూతల్ని మన ఇంటి చుట్టూ కంచి కాపుదల నుంచి తన చల్లని రెక్కల కింద మనల్ని ఏ కీడు మన దగ్గరికి రానియకుండా ఉంచినందుకు దేవునికి కొంతసేపు దేవుని స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుణ్ణి మనల్ని తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీవించండి. అంతేకాక మీకు వీలైనంత వరకు దేవుని సువార్త చెప్పడానికి తెలుసుకున్నాం, మనం దేవుణ్ణి తెలుసుకున్నాం, మనం రక్షించబడ్డాం. అంతేకాక ఇతరులు కూడా రక్షించబడి ప్రార్థన చేద్దాం రక్షించబడాలని. అంతేకాక సువార్త తెలియని వారికి సువార్త చెప్దాం. అంతేకాదు ప్రియులారా, ప్రతి ఒక్క ఆత్మ పరలోకంలో ఉండాలి, నరకమంతా ఖాళీ అయిపోవాలి అని ప్రతి ఒక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రియులారా. దేవునికి మనం ఎవరం నశించుకోవడం ఇష్టమే లేదు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు. మన దేవుడు నమ్మదగినవాడు. ఎట్టి పరిస్థితిలో కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడు కానే కాదు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం, స్తుతిద్దాం. మన ప్రార్థనలు దేవునికి మొరపెట్టుకుందాం. దేవుడు మన మొర తప్పక ఆలకిస్తాడు. ఒకవేళ నువ్వు ప్రార్థించేదానివి తండ్రి లేనిదానివా, తల్లి లేనిదానివా, భర్త లేనిదానివా, భార్య లేనిదాడువా, ఎవరు అయినా కానీ దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వినేవాడు. తప్పకుండా ప్రార్థిద్దాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి. అంతేకాదు ప్రియులారా, దేవునికి మీ యొక్క ప్రార్థన మనవి లేచి లేవగానే దేవునికి ప్రార్థిస్తే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. లేచి లేవగానే లెగుస్తూనే మన దేవుణ్ణి ఆరాధించగలిగితే ఆ దినమంతా మనం ఎంతోగానో హ్యాపీతో, మన హృదయం సంతోషంతో గడిచిపోతూ ఉంది ఆ దినం. కాబట్టి ప్రియులారా, నాతో పాటు ఏకీవించండి. ప్రతి ఒక్కరూ మీ అక్కల అవసరతలను తీర్చబడతాయి. ప్రేమ నమ్మకం గల ప్రియాపరలోక తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. దేవ, గడిచిన రాత్రంతా మమ్మల్ని కాపాడుతూ వచ్చావు నాయన. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. తండ్రి దేవా, ఎనలేని ప్రేమ మాపై చూపిస్తూ వచ్చావు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అయా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మేము ఏ పాటి వారమే, నీ కృపలేనిదే మేము జీవించలేము నాయన. దేవా, మమ్మల్ని అయితే నీ సజీవ లెక్కలో ఉంచావు. దేవా, ఈ దినం ఎంతోమంది ఆయన చూడలేక పేదవారు, ధనికులు మాకు అయ్యా మరి ఎంతోగాను అయ్యా మరి ఉన్నాళ్ళు అయ్యా, ఆస్తిపాస్తులు ఉన్నవారు నశించిపోయారు. కానీ మేము నశించిపోవడం ఇష్టం లేక మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్క మేలుగా నేను స్తుతిస్తూ ఉన్నాం. దేవా, గడిచిన రాత్రంతా ఏ కీడు మా దగ్గరికి రానియకుండా నీ దేవదూతల్ని కంచి కాపుదల ఉంచి అనేకమైన అయ్యా మరి ఎటువంటి అయ్యా మరి మాకు కీడు జరగకుండా, హాని జరగకుండా మమ్మల్ని సంరక్షణ ఉంచినందుని బట్టి నీకు వందనాలు అయ్యా. ఏమిచ్చినా రుణం తీర్చిన, ఏమిచ్చినా నీకు రుణస్థులమే నాయన మేము. దేవా, మిమ్మల్ని అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించడానికి మేము అర్హులం కాదు కానీ నాయన, మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావు, మమ్మల్ని ఆదరిస్తూ వచ్చావు. మా జీవితాల్లో తల్లినేమి ప్రతికి తండ్రి లేనప్పటికీ దేవా నాయన, నా దేవా, నా ప్రభా, మమ్మల్ని పోషిస్తూ వచ్చావు నాయన. ఎందుకయ్యా మేమంటే ఇంత ప్రేమ, ఎందుకు నాయన మేమంటే ఇంత జాలి, ఎందుకయ్యా మాపై ఇంత దయ నాయన. నువ్వు దయ కలిగిన దేవుడు, నువ్వు కృప కలిగిన దేవుడివి అయ్యా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడివి నాయన. అయ్యా, మమ్మల్ని ఎంతోగానో ప్రేమించావు, మా కొరకు ప్రాణం పెట్టావయ్యా. ఈ లోకంలో ఎవరినైనా తండ్రి దేవా, ఎవరు కూడా నాయన తండ్రి మనుషుల కొరకు ప్రాణం పెట్టేవారు కానే కాదు నాయన దేవా. కానీ మా కొరకు అయ్యా మరి ఎంతోగానో అయా నీ సిలువ అయా మరి నీ సిలువలో బలియాగమై మా కొరకు
చేతిలో మేకులు కొట్టించుకొని ఎంతోగానో నాయన మమ్మల్ని మా కొరకు అయా మరి ఏ శిక్షకైనా ఇష్టపడుతూ వచ్చావు నాయన. తండ్రి, నీ ప్రేమకు మేము అర్హులం కాదు నాయన. తండ్రి, మాపై ప్రతి దినము ప్రతి క్షణము మమ్మల్ని నీ కృపతో నింపుతూ వచ్చావు నాయన. అందుని బట్టి నేను స్తుతిద్దాం. ఈ ఉదయకాల సమయాన మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. అయా ప్రభా, నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి అయా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. అంతేకాదు కానీ ప్రభా, నా దేవా, నా తండ్రి, అయా యేసయ్యా, ఇది నానా ప్రభా మరెంతోమంది అక్కర అవసరతలతో బాధపడుతూ ఉన్నారు నాయన. తండ్రి, ప్రతి ఒక్క కుటుంబంలో శోధన సాతానుడు ఎంతోగానో ప్రబలిస్తూ ఉంటాడు నాయన. తండ్రి, వారి బంధకాల నుంచి అయా విడిపించండి నాయన. అప్పులు ఊబిలో ఉన్న కుటుంబాలని మీరే విడిపించండి అయా. అంతేకాదు కానీ నాయన, అయా అప్పులు ఉండగా ఎంతో దిగులు, బాధ, వేదన నాయన, వాటి నుంచి విడిపించే దేవుడివి తండ్రి. నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవు నాయన. అంతేకాదు కానీ ప్రభా, మా జీవితాల్లో చాలిన దేవుడుగా ఉంటూ వచ్చావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నా తండ్రి. అయా మరి ఎవరైతే భార్య భర్తలు అయా మరి విడిపోయి దూరంగా ఉన్నారో నాయన, వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా, మీకే వందనాలు. దేవానికి స్తుతి స్తోత్రాలు వేలాది కొలది నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇటు యోగ్యత లేని వారు మీ నాయన అయా, ఏమిచ్చినా మీకు రుణస్తులుగా నాయన. తండ్రి, భార్యాభర్తల మధ్య సఖ్యత, ఐక్యత దయచేయండి నాయన. అయా భార్యని విడిచిపెట్టి భర్త, అయా భర్తని విడిచిపెట్టి భార్య, పిల్లలు, వారిని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారిని జతపరిచి మరలా మీ అయా మరి వారు చక్కగా ఒక చాట ఏర్పడి తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే బిడ్డలుగా వారించి తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతి స్తోత్రాలు నాయన. తండ్రి, అయా యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు. కనికరించి కృప చూపించు దేవా. నువ్వు గొప్ప దేవుడివి అయా. ఈ రోజున దేవా, బ్రెయిన్ సర్జరీలు చేయించుకునేవాళ్ళు తండ్రి, బ్రెయిన్ సర్జరీతో పని లేకుండా ట్యాబ్లెట్లతో నయం చేస్తానని మాకు ఆజ్ఞ ఇచ్చిన, సెలవిచ్చిన దేవుడివి తండ్రి. చక్కగా మేము ఎన్నో దినాల నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనకి జవాబిచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, చక్కగా పిల్లలతోనే ట్యాబ్లెట్స్తోనే నయం చేయడానికి సహాయపడుతూ వచ్చావు నాయన. దేవా, నువ్వు ఆశ్చర్యకరుడువి నాయన, స్వస్థత కలిగించే దేవుడివి నాయన. నువ్వు దేవా, మాకు ఏమి ఇచ్చినా అయా, మాకు ఏమైనా కానీ అయా, మేము మా స్వభావం మేము అయా మరి ఆశపడే స్వభావం నాయన. కానీ మీరు మా దగ్గర ఏమీ కోరుకోలేదు కన్నా ఆయన తండ్రి. దేవా, మీరు మమ్మల్ని పోషిస్తూ మనము సంరక్షిస్తూ అయా మరి రోగంలో కూడా మమ్మల్ని స్వస్థపరుస్తూ మాకు ధైర్యం ఇస్తూ వచ్చావు కదా నాయన. అందుని బట్టి నీకు వందనాలు నాయన. అయా అంతేకాదు అయా, ఎంతోగానో గొప్ప గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేస్తూ వచ్చు. అందుని బట్టి నీకు వందనాలు. క్యాన్సర్ గల బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోండి అయా. వారికి కీమోస్ జరుగుతుండగా వారికి తగిన ధైర్యం అయా మరి బలం దయచేయండి. వారిని తట్టుకునే శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, చీకటి శక్తులన్నిటినీ యేసు నామమున బంధిస్తున్నాను తండ్రి. దేవా, మీరు తోడుగుండి కృప చూపిస్తూ రమ్మని ప్రతి ఒక్క మేలుకై నేను స్తుతిస్తున్నాం. ఆయా ఆడపిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆడపిల్లల వైపు లోకం కన్ను పడకుండా తండ్రి, సాతాను కన్ను పడకుండా మీరే తోడుగా ఉండి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తాం. చిన్న బిడ్డలు నీ సన్నిధిలో ఏలివ మొక్కల వారే ఎదగడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మీకే వందనాలు. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా, అయా మా విధేతలన్నింటినీ క్షమించండి. మీరే తోడుగా ఉండి కృప చూపించండి. ఈ దినమంతట్లో నీ దృష్టికి మేము మాదిరికరంగా ఉండేలాగా కృప చూపించండి దేవా. అంతేగాక అయా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంటర్వ్యూకి వెళ్ళే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. జాబ్ లేని వారు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు నాయన. దేవా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అంతేకాదు కానీ నాయన, నా దేవా, నా తండ్రి, మేము అడిగినవన్నీ ఎంతోగానో అయా మీ నామంలోనే మేము పొందుకుంటూ వచ్చాం నాయన. అయా తండ్రి, అందుని బట్టి నిన్ను వందనాలు దేవా. మేము ఏది అడిగినాను తండ్రి, మాకు కాదనకుండా ఇచ్చిన దేవుడు నీవే కదా ప్రభువా.
తండ్రి. అంతేకాక నాయన అయా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని యవన కాలంలో నీ కాడి మూసబిడ్డలుగా చేయమని అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. చిన్నతనంలోనే అయా ఎన్నో వ్యసనాలకు బానిసలైపోయి అయా వాటికై జీవిస్తూ ఉన్నారు. అయితే వారి అవిధేతలను క్షమించి రక్షించబడలాగా కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా మా యొక్క అవిధేతలను క్షమించండి. ఇదేనా మీ దృష్టికి అయా ఈ లోకం దృష్టికి మాదిరికరంగా జీవించలాగిన మా ప్రవర్తన అంతటి యందు అయా నీ స్వాధీనంలో ఉంచమని ప్రతి ఒక్క మేలుకై నిన్ను స్తుతిస్తూ అయా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ దేవా మా యొక్క అవసరతల్ని తీర్చమని అయా ప్రతి ఒక్క బిడ్డ అయా ప్రార్థన మనవలి అయా మరి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా అయా మరి కామెంట్ బాక్స్లో అయా మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చాట్ల మళ్ళా రావాలని కామెంట్ చేస్తూ వచ్చారు నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న నాయన తండ్రి. అయా భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఐక్యత దయచేసి బిడలు నాయన అయా మరి భార్యాభర్త ఒక చాట ఉండి ఒక కుటుంబంగా ఏర్పడి తండ్రి ఏక మనసుతో నిన్ను స్తుతించేవారిగా వారి కుటుంబం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి మేలుగా నిన్ను స్తుతిస్తూ ఈ నా స్తుతి ప్రార్థన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయడం వల్ల. అంతేకాదు ఫ్రెండ్స్ మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ కొరకు నేను వ్యక్తిగత ప్రార్థన తప్పకుండా చేస్తాను. అంతేకాక మన ఛానల్ని షేర్ చేయండి మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మరలా రేపు మార్నింగ్ ఉదయకాల ప్రార్థనలో కలుసుకుందాం. ఖచ్చితంగా 4 గంటలకి మన ఉదయకాల ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మీరు కూడా పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్.